న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శనివారం పంచాయతీ వాలిబాబా ఆధ్వర్యంలో సామిత్వ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నుండి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇల్లు కూడా సర్వే చేసి కొలతలు నిర్వహిస్తామని, అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా పంచాయతీ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుప్తుల శ్రీను, మర్రి అశోక్, పితాని అర్జున్ రావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో శనివారం పంచాయతీ వాలిబాబా ఆధ్వర్యంలో సామిత్వ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నుండి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇల్లు కూడా సర్వే చేసి కొలతలు నిర్వహిస్తామని, అందుకు గాను ప్రతి ఒక్కరూ కూడా పంచాయతీ వారికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుప్తుల శ్రీను, మర్రి అశోక్, పితాని అర్జున్ రావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి కోఆర్డినేట్ కూడా సేవ్ అవుతుందండి. అంటే మనం స్థలం సరిహద్దుల్లో అటు ఇటుగా గొడవ జరగచ్చు, యువతలో అవతల రావచ్చు, అవతల యువత రావచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా కోఆర్డినేట్స్ సేవ్ అయిపోతాయండి. అవి ఎవరు మార్చలేరు. రేపు పొద్దున్న రావాలకి మీకు ఒక డాక్యుమెంట్ వస్తుంది సర్వే అయిన తర్వాత. ఆ డాక్యుమెంట్ లో మీకు కావాలన్న కోఆర్డినేట్స్ 4 పక్కన కోఆర్డినేట్స్ కూడా సేవ్ అయి ఉంటాయండి. రేపు పొద్దున్న ఏ తగాదాలు వచ్చినా మన సర్వే దగ్గర ఉండే రోవర్ తీసుకొచ్చి ఆ కోఆర్డినేట్స్ ఎంటర్ చేయగానే ఆ పాయింట్ ఎక్కడ ఉందో చూపించేస్తుంది. ఎవరు కూడా గొడవ పడాల్సిన అవసరం ఉండదు. నా ఇక్కడ వరకు ఉందని ఈ ప్రభుత్వ సర్వే అనేది చేయడం జరుగుతుంది గవర్నమెంట్. సో దీని అందరికీ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా, అలాగే నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ మరియు మన రాష్ట్రంలోని ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ పై సంపూర్ణ అవగాహన కల్పించి గ్రామఖండం పరిధిలో అన్ని రకాలైన ఆస్తులకు సర్వే నిర్వహించి యాజమాన్యపు హక్కును నిర్ధారించి ఆస్తి యాజమాన్యపు హక్కు ధ్రువపత్రం జారీ చేయుటకు మరియు సదరు ప్రక్రియ పూర్తిగా నిర్వహించుటకు సంపూర్ణ మద్దతు కొరకు గ్రామ సభ ఆమోదం కోరుట గురించి అది గవర్నమెంట్ ఇచ్చారమ్మా తీర్మానం. గవర్నమెంట్ దగ్గర నుంచి తీర్మానం వచ్చింది. అంటే రేపటి నుంచి అంటే సోమవారం నుంచి మీ ప్రతి ఇంటికి కూడా మన స్టాఫ్ వస్తారు. వచ్చిన తర్వాత ఆ స్టాఫ్ మీ డాక్యుమెంట్స్ ఉన్నా డాక్యుమెంట్స్ లేకపోయినా సరే అది మీ స్థలాన్ని ఎంతవరకు ఉందో మీ స్థలం, అలాగే కాంపౌండ్ వాళ్ళు వరకు ఎంతవరకు ఉందో అంతవరకు కొలిసి ఆ కొలతలు వేసుకుని మీకు ఆన్లైన్లో చేయడం జరుగుతుందండి. ప్రతి ఇంటికి కూడా సర్వే చేస్తారు. ప్రతి ఇంటికి కూడా మన స్టాఫ్ వచ్చి చేస్తారు. ఉత్తరాంధ్ర శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ ఏజీఎం శ్రీ ఎంవి సురేష్ ఆధ్వర్యంలో ఎంవి సురేష్ పర్యవేక్షణలో యానం మరియు సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యానం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాండిచ్చేరికి చెందిన మిస్టర్ ఎస్ అడల్సరన్, ట్రాఫిక్ ఎస్ఐ మిస్టర్ నూకరాజు ముఖ్య అతిథులుగా విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంవి సురేష్ పర్యవేక్షణలో యానం మరియు సుంకరపాలెం శ్రీ చైతన్య పాఠశాలలో ఇన్వెస్టర్ సెరమనీ ప్రిన్సిపల్ విజయలక్ష్మి గిరిధర్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి యానం ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాండిచ్చేరికి చెందిన మిస్టర్ ఎస్ అడల్సరన్, ట్రాఫిక్ ఎస్ఐ మిస్టర్ నూకరాజు ముఖ్య అతిథులుగా విచ్చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా శ్రీమతి విజయలక్ష్మి గిరిధర్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సమయపాలన, ఉత్తమ వ్యక్తిత్వం విద్యార్థి జీవితానికి పునాది వంటివని, వీటి ప్రభావం ప్రతి విద్యార్థి జీవన విధానంపై ఉంటుందని, నేటి పోటీ ప్రపంచానికి దీటుగా తరగతులు నిర్వహించి ర్యాంకులను సాధించడమే కాకుండా రేపటి దేశ పౌరులుగా క్రమశిక్షణతో కూడిన నాయకత్వ లక్షణాలతో ప్రతి శ్రీ చైతన్య విద్యార్థి నవ సమాజ స్థాపనకు నాంది కావాలని, శ్రీ చైతన్య చైర్మన్ శ్రీ విఎస్ రావు ఉత్తమ సంకల్పం నుండి జన్మించినదే ఈ శ్రీ చైతన్య ఇన్వెస్టర్ సెరమనీ అని శ్రీ విజయలక్ష్మి గిరిధర్ తెలియజేశారు. ముఖ్య అతిథి మిస్టర్ అడాల్సరన్ మాట్లాడుతూ విద్యార్థి దశ చాలా ముఖ్యమైనదని, అబ్దుల్ కలాం అంత గొప్ప వ్యక్తిగా మారడానికి ఆయన బాల్యంలో కన్న కలలు, వాటిని సాధించడానికి అతను అమర్చుకున్న క్రమశిక్షణ ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యి అందరినీ ఆదర్శప్రాయుడయ్యారని, ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం గారిని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు వారి అధికారిక బ్యాడ్జీలను ప్యాకెట్లను అమర్చారు. విద్యార్థులకు వారి అధికారిక బ్యాడ్జీలను పాకెట్లకు అమర్చారు. ఈ కార్యక్రమంలో 2 పాఠశాలల డీన్లు మద్దింశెట్టి శేషగిరిరావు, తోట వెంకటరత్నం, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు హరీష్, రహీం, దుర్గా భవానీ, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గిరియంపేట ఇంజనీరింగ్ కాలేజీలో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు వస్తున్నాయని చెప్పిన కోర్సులు ఏమయ్యాయి, చెప్పిన మనిషి ఏమయ్యారు? కాలేజీ ఓపెన్ కాకుండానే శిథిల వ్యవస్థకు వస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ దీనికి ఎవరు సమాధానం చెబుతారు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ ప్రశ్నించారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం గిరియంపేట ఇంజనీరింగ్ కాలేజీలో భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు వస్తున్నాయని చెప్పిన కోర్సులు ఏమయ్యాయి, చెప్పిన మనిషి ఏమయ్యారు? కాలేజీ ఓపెన్ కాకుండానే శిథిల వ్యవస్థకు వస్తున్న ఇంజనీరింగ్ కాలేజీ దీనికి ఎవరు సమాధానం చెబుతారు అంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్ ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు లేక అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేసి ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మొల్లం చిన్న, తిరుకోటి ఆదిమూర్తి, బలగం గణేష్, యానం సావిత్రినగర్ యువత అధ్యక్షుడు అశోక్ మచ్చరాజు, సింహాద్రి, బన్నీ, హర్షవర్ధన్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకా కాలేజ్ ఓపెన్ అవ్వకముందే జస్ట్ ఎంట్రన్స్ లో క్రాక్లు మొత్తం ఓవరాల్ గా మనం ఇప్పుడు లోపలికి వచ్చి చూస్తున్నాం. ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం కాలేజ్ అంతా క్రాక్లు. కాలేజ్ ఓపెన్ అవ్వలేదు, దీని మీద చూడండి క్రాక్లు చూడకూడదు. ఇంకా కాలేజ్ ఓపెన్ అవ్వలేదు. కానీ ఈ రోజు యానం ప్రజల దగ్గరికి ఈ వీడియో రూపంలో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యానంలో చూసినట్లయితే గత 2017-18 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటున్నప్పుడు ఇక్కడ ఇండియాలో 7 ఇంజనీరింగ్ కాలేజెస్ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఇక్కడే ఓపెనింగ్ లో కూడా చాలా కాంగ్రెస్ నాయకులందరూ వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. ఏదైతే మీరు ఇటువరకు చూస్తున్న కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఈ కాలేజీలు 2007లో ప్రారంభించి కట్టేసి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కాలేజీ ఓపెన్ చేయకుండా కాలవ్యాపన చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. ఆ రోజు చూసినట్లయితే ఇండియాలోనే ఎక్కడా లేనటువంటి కోర్సులు తీసుకొస్తున్నారని చెప్పి ఆ రోజు మాట్లాడిన విషయాల్లో జనాలు మర్చిపోయారేమో, కానీ కాలేజీలు ఇలా వెళ్తున్న ప్రతిసారి కూడా గుర్తించే పరిస్థితి ఉంది. ఈ రోజు మనం చూసినట్లయితే ఈ రోజు కాలేజీ రూమ్స్ లోకి వెళ్తుంటే ప్రతి రూమ్ కూడా బేటలు కట్టేసి, ప్రతి రూమ్ చూసినట్లయితే ఏ రూమ్ కూడా క్లారిటీగా లేదు. ప్రతి రూమ్ కూడా బేటలు వచ్చేసి పెచ్చులు ఊడిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. మిగతా 6 కాలేజీలు ఇండియాలో ఓపెన్ అయిపోయినప్పుడు యానంలో కట్టేసి అన్ని రకాలుగా సక్రమంగా రూమ్స్ అన్ని రెడీ చేసినప్పుడు ఎందుకు కాలవ్యాపన చేస్తుంది? ఎందుకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పడుతుందా, లేదంటే ప్రజాప్రతినిధి పడుతున్నాడా? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? లేదంటే మల్లాడికి ఇస్తున్నారా గారు నెక్స్ట్ నేనే వచ్చేస్తానో లేదా నా చేతుల మీద ఓపెన్ చేస్తానో ఎదురు చూస్తున్నారా? మీ యొక్క స్వలాభాల కోసం, మీ యొక్క సొంత యుగోల కోసం అని చెప్పేసి మీరు పిల్లల జీవితాలు పాడు చేయొద్దు. ఎందుకంటే ఈ రోజు యానంలో ఎంతమంది పిల్లలు బయట స్టేట్లోకి వెళ్ళి చదువుకునే పరిస్థితి ఉంటుంది. అదే కనుక ఇక్కడే యానంలోనే ఈ కాలేజీలు ఓపెన్ అయినట్టుంటే మన పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఈ కాలేజీలో చదువుకునే పరిస్థితి ఉంటుందా లేదా? యానం ప్రజలందరూ కూడా అర్థం చేసుకోకండి. ఈ రోజు రూమ్లన్నీ కట్టేసి ప్లాస్టిక్ చేసేసి సున్నం వేసేసి రెడీగా ఉంటున్నప్పుడు మీరు అట్లీస్ట్ కాలేజీలు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? ఎందుకు దీన్ని మీరు ప్రారంభించడానికి ఎందుకు మీరు డిలే చేస్తున్నారు? ఎందుకు దీని మీద గొల్లపల్లి శ్రీనివాసరావు గారు ఎందుకు నిద్రపోతున్నారు? మీరు దయచేసి మళ్ళీ మీకు ఒకసారి చెప్తున్నాను, మీకు చేత కాకపోతే మీరు ఇక్కడ కేవలం డబ్బు సంపాదించడానికి, ప్యాకెట్ ఆడించడానికి మీరు వచ్చారు. మల్లాడి కృష్ణారావు గారు అయితే నేనే చెయ్యాలి, నా చేతుల మీద చెయ్యాలి, ఎంతమంది నష్టపోయినా ఎంతమంది పిల్లల భవిష్యత్తు పాడైపోయినా పర్లేదు నేనే చెయ్యాలని ఆయన లీడ్ చేస్తున్నారు. మరి మీరు శ్రద్ధ తీసుకుని మీరు ఇక్కడికి వచ్చి దీని మీద ఎప్పుడైనా సరే ఈ 4 సంవత్సరాల క్రితం నుంచి కట్టేస్తుంది, ఎప్పుడైనా మీరు దీని మీద శ్రద్ధ చూసారా? అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి అడిగారా దీని మీద మరి ఇలా ఉంది కదా అని చెప్పి ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ డైరెక్టర్ దగ్గరికి మాట్లాడగలిగారా? లేదే. మరి అలాంటప్పుడు మీరు రాజీనామా చేసేయండి సార్. రాజీనామా చేసేస్తే అడిగే వాళ్ళు వస్తారు, ప్రజలకు మంచి చేసే వాళ్ళు వస్తారు, లేదంటే గవర్నర్ పరిపాలన వస్తుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మీకు చేతగానే ఉన్నప్పుడు వదిలేదు తప్ప పిల్లల భవిష్యత్తు మీద, స్టూడెంట్ భవిష్యత్తుని మీరు పాడు చేసే పరిస్థితి ఈ రోజు మనం చూస్తున్నాం. గిరియంపేటలో కూడా వెళ్ళి బాత్రూమ్ చూస్తే అదే పరిస్థితి. వాళ్ళకి అట్లీస్ట్ టాయిలెట్ వేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడికి ఇంజనీరింగ్ కాలేజ్ కట్టేసి ప్రతి రూమ్ సార్ మీరు ఎవరైనా సరే యానం పౌరులుగా మీరు కట్టే ఇంటి పన్ను, కరెంటు బిల్లు, వాటర్ పన్ను కడుతుంటే మీరు దీంట్లో ఒక భాగస్వామి కాబట్టి యానం పాండిచేరి స్టేట్ లో ఎవరైనా సరే ఒక్కసారి కాలేజీలో ప్రతి రూమ్ విజిట్ చేసి చూడండి. ఏ రూమ్ చూసినా సరే గేట్లు కొట్టేస్తే దాని మీద మొక్కు పెట్టారు, అయినా సరే మొక్కు పెట్టినా సరే మళ్ళీ కొట్టేసి మళ్ళీ కనబడుతున్నాయి. మీకు యూజువల్స్ అన్ని ఫొటోస్, వీడియోస్ కూడా మీకు అందరికీ చూపిస్తాం. చూపించడానికే మీ అందరి టీమ్ కూడా మేము కల్పించే ప్రతి మీడియా కల్పించి మీ అందరూ కూడా ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలకి తీసుకురావాలనే ఉద్దేశంతో మేము కష్టపడుతున్నాం. ఇన్ని 100 కోట్లని ఇక్కడ రూమ్స్ లో ఇలా కట్టేసి వదిలేస్తున్నారంటే ప్రశ్నించే వ్యక్తి లేకపోవడం, మరి అది అడిగే ప్రజాప్రతినిధి లేకపోవడం, ఈ రోజు యానమోలో ప్రజలందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఇంత రూమ్స్ ఇంత చక్కగా ఇటు కట్టేసి ఇంత పెద్ద పెద్ద చూడండి ఎలా ఉన్నాయో.
4 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు కట్టేస్తున్నాయి ఇక్కడ. మరి కట్టేసి ఉంటున్నప్పుడు ఎందుకు మరి కాలేజీ అనేది రన్నింగ్ లో ఎందుకు పెట్టట్లేదు? ఇక్కడ కాలేజీ వచ్చినట్లయితే స్టూడెంట్ కి ఇక్కడే సీట్లు దొరుకుతాయి, కొంతమందికి ఉపాధి దొరుకుతుంది, టీచర్లకి జాబ్ అవకాశాలు వస్తాయి. యానం అభివృద్ధికి ఈ ఏరియా చుట్టుపక్కలంతా కూడా ఇక్కడ కొన్ని వందల మంది ఇక్కడ చదువుకుంటారు, వేల మంది చదువుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. మరి డెవలప్మెంట్ మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారు? ఈ విద్యార్థులు ఎదరికెళ్ళడానికి మీరు ఎందుకు ఆప్ చేస్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మా నాయకులతో ఈ రోజు మేము రోడ్డుకి మాట్లాడడానికి మేము ప్రతి విషయాన్ని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు కూడా మీకు తెలియాల్సిన బాధ్యత ఉంది కనుక. ఒకప్పుడు మాట ఇచ్చిన మనుషులు ఏమైపోయారు? ఇండియాలో ఎక్కడా లేని కోర్సులు నేను తీసుకొచ్చి ఇక్కడ పెడతానన్న వ్యక్తులు నిద్రపోతున్నారా అని అడుగుతున్నాడు. ఈ రోజు ఓపెన్ చేసినట్లయితే ఎంత మంది భవిష్యత్తు యానంలో ఇక్కడే ఉంటారు. ఈ రోజు పెట్టి బేడ సర్దుకుని బట్టలు సర్దుకుని వేరే స్టేట్ లో చదువుకునే పరిస్థితి మీరు ఎందుకు ఇంకా ఇస్తున్నారో మనకి అవసరం ఉండకూడదు అని చెప్పి మీకు ఒకసారి తెలియజేసుకుని, దీని మీద యానంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి యానంలో ఉన్న వ్యక్తి కూడా దీన్ని క్వశ్చనించే పరిస్థితి మీకు చెప్తున్నా. మీరు క్వశ్చనించాలి. మేము రోడ్డుకి మేము మాట్లాడి మీకు కంప్లైంట్ ఇవ్వడంతో మీకు సరిపోతుంది. మీరు అందరూ కూడా దీని మీద స్పందిస్తారని చెప్పేసి మరొకసారి మా నాయకులందరితో మీకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఒక భగవంతుడు అన్నాడు, ఎక్కడ ప్రపంచం లేని కోర్సు తీసుకొచ్చి ఇక్కడ ఎడతానన్నాడు, కానీ ఇక్కడ బిల్డింగ్ లేస్తున్నాయి కానీ కోర్సు లేదు. పాము చూడండి, పాము సంచారాలు, పాము తిరుగుతున్నాయి. అది పెద్ద అయిపోయి ఆనుకోండి అయితే కానీ బయట రాలేదు. చిన్న వీడియో కూడా పాము కోసం తీసుకొని ఇప్పుడు ఎదురే పాము చెప్పొద్దు లేకపోతే కదా. యానంలో జిప్మర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 నెలల క్రితం ఉద్యోగాలు ఏమయ్యాయి? 50 కొత్త ఉద్యోగాలు తీస్తామని చెప్పి డబ్బులకి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్స్ యాజమాన్యం ఇప్పటి వరకు 50 పోస్టులు దిక్కు దివానా లేకపోవడం, దీని వెనుకాల ఉన్న రహస్యం ఏమిటి? దీనిపై స్పందించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రాంతమైన యానంలో జిప్మర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 నెలల క్రితం ఉద్యోగాలు ఏమయ్యాయి? 50 కొత్త ఉద్యోగాలు తీస్తామని చెప్పి డబ్బులకి అమ్ముకుంటున్న కాంట్రాక్టర్స్ యాజమాన్యం ఇప్పటి వరకు 50 పోస్టులు దిక్కు దివానా లేకపోవడం, దీని వెనుకాల ఉన్న రహస్యం ఏమిటి? దీనిపై స్పందించిన యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, త్వరలోనే శర్మ ఎంటర్ప్రైజెస్ ని క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ కి ఇచ్చి ఆ 50 పోస్టులను కూడా సక్రమంగా పేద విద్యార్థులను ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళకి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ కు తగ్గట్టు ఇస్తారని, అలా చేయనిచో దీనిపై రోడ్డెక్కే పరిస్థితి వస్తుందని, అన్యాయం జరిగితే ధర్నా కూడా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అద్దాని దినేష్, మల్లం చిన్న, తిరుక్కోటి ఆదిమూర్తి, బలగం గణేష్, వైదాడి సీను, సింహాద్రి, కెమెరామాన్ హర్ష, బన్నీ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తీసుకోవడం జరిగిందని, అలాగే మిగతా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేమని చేయడం జరిగింది. అయితే కొంతమందికి రికమెండేషన్ చేస్తానని చెప్పి అసలు మెరిట్ అనే విధానాన్ని పక్కన పెట్టేసి కేవలం డబ్బు ప్రకారంగానే వాళ్ళు చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రజలందరూ కూడా ప్రెజర్ చేసి ఏంటి ఇంకా జాబ్ చేయట్లేదు అని చెప్పిన తర్వాత వీళ్ళందరినీ కూడా వేరే రూట్ మాపడం, వేరే రాంగ్ వేలో తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి పాండిచేరిలో 1 నెల 2 నెలలు మీకు ట్రైనింగ్ ఉంటుందని అడుగుతున్నారు. నిజంగా మీకు ట్రైనింగ్ ఉన్నదని అడుగుతున్నప్పుడు 2-3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఎందుకు అడిగారు? ఈ ఎక్స్పీరియన్స్ ఉండడం అంటే కదా మీకు ఎక్స్పీరియన్స్ తో పాటు మీకు అలా అప్లై చేసుకోవడం తెలిసింది. 350 మందిలో కూడా ఎక్స్పీరియన్స్ లేదని కూడా కొంతమంది తీసేయడం జరిగింది కదా. మరి అలాంటప్పుడు అందరినీ కూడా మీరు ఏదైతే ఉందో వర్క్ ఉందో వాళ్ళని ఎప్పుడైతే మీరు హాస్పిటల్ తీసుకుని జాబ్ ఇవ్వాల్సిన పరిస్థితి మానేసి మీరు మళ్ళీ అక్కడ 25 మందిని మళ్ళీ పాండిచేరి రమ్మని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు రాంగ్ వే వెళ్ళారు, డబ్బులు తీసుకున్నారన్న ఉద్దేశంతో మళ్ళీ వాళ్ళు 12 మందిని వెనక పంపించేసి మళ్ళీ యానంలో కొంతమంది మెరిట్ స్టూడెంట్స్ ని ఒక 8 మందిని పిలిచి సర్కిల్ లో నిల్చోబెట్టి మీరందరూ కూడా 50,000 రూపాయలు ఇమ్మన్న మాస్టర్ వాస్తవా కాదా? అదేవిధంగా చూసినట్లయితే మీరు అందరిని అడిగారు 50,000 ఇవ్వట్లేదనే ఉద్దేశంతో మీరు వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టిమంటారా? 50,000 మీకు ఇవ్వకపోతే వైట్ పేపర్ మీద సంతకాలు పెట్టేవారా? ఏమనుకుంటారు? ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడతారు మీరు? ఒక నమ్మకంతో ఒక ప్రభుత్వం మీకు ఇచ్చిన బాధ్యత, ప్రభుత్వం ఒక ఏదో ఒకటి టెండర్ వేసుకోమని ఒక సంస్థకి ఇచ్చి వాళ్ళు మీరు జాబులు చేయమని మీకు బాధ్యత ఇస్తే ఆ బాధ్యత తప్పుదో పట్టిస్తారా? డబ్బులు 50,000 ఇవ్వకపోతే మీకు పేపర్ మీద వైట్ పేపర్ మీద సంతకం పెట్టమని డైరెక్ట్ గా అడుగుతారా?
5,000 రూపాయలు ప్రతి ఒక్కరి తీసుకున్నారు కదా. కేవలం మీరు 2 జతలు ఇస్తారని చెప్పి 1 జత మాత్రం ఎందుకు ఇచ్చారు? ఎందుకు మీరు ఇబ్బందులు పడుతున్నారు? రాబోయే రోజుల్లో మీరు ఇదే పొజిషన్ లో మీ సన్న ఎంటర్ప్రైజ్ ఇస్తే ఈ రోజు డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్న వాళ్ళు రేపు పొద్దున్న మీరు ఈ వివరించి అన్ని కూడా మా దగ్గర. అంతేకాకుండా మేము వారుగా ఏదైతే ఎగ్జామ్ పెడతామో పేపర్ కూడా 20,000 రూపాయలకి మేము బయటకి ఇస్తామని చెప్పిన వాయిస్ రికార్డు కూడా బయటకు వచ్చింది. అది కూడా మా ఫోన్ లో ఉంది. మీకు అవసరం అది కూడా మీ అందరికి ప్రజలందరూ దృష్టి కూడా మేము పెడతాం త్వరలోనే. మేము ఇంకో విషయం చెప్తున్నాం ఏంటంటే, ఇది పక్కాగా ఏదైతే ఈ శర్మ ఎంటర్ప్రైజెస్ ఉందో 110% కూడా ఫేక్ పర్సన్స్, ఫేక్ వ్యవస్థది. ఎందుకంటే జాబులు అనేది ఎవరైతే కష్టపడి చదువుతారో, ఎవరైతే దాని ఆశతో మీరు చదువుకున్న దానికి ఒక ఉపాధి దొరుకుతుందని నమ్మకాన్ని పోగొడుతుంది శర్మ ఎంటర్ప్రైజెస్. డబ్బు కావాలని చెప్పి డబ్బు తీసుకోవడం, 50,000 కావాలని చెప్పి వచ్చిన వాళ్ళందరినీ అక్కడ పాంచేలు అడుగుతుండే. మేము కేవలం మీరు డ్రెస్సులకు 5,000 అడిగారు కదా అని చెప్పి 5,000 రూపాయలు తెచ్చామని చెప్పి అక్కడ వెళ్ళిన 25 మంది కూడా 5,000 రూపాయలు చెప్పి ఇచ్చారు. అయితే మీరు తీసుకొచ్చి తీస్తానని చెప్పలేమో 50 కోట్ల, మీరు చేస్తుందేమో 25 మందిగా. ఎందుకు ఈ డ్రెస్కి ఎందుకు? మీ దగ్గర అది లేదు కాబట్టి, మీ దగ్గర బొక్కలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ రాంగ్ వేలో మీరు తీసుకెళ్తున్నారు. మీరు ఇక్కడ చేత జనాలు ఎవరు లేదు, మీరు రాంగ్ వేలో తీసుకెళ్లి రాంగ్ వేలో కనుక వెళ్తే మాత్రం మీరు చెప్తున్నా తక్షణమే మేము కనుక దీని మీద మేము పైన అధికారులు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము అక్కడికి వచ్చి జిప్పేరు ఎదుర్కొంటా 100,000 మందితో ధర్నా చేస్తాం. పేద ప్రజలకి, చదువుకున్న విద్యార్థులకి, మా కష్టం మీద ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరగకపోతే మాత్రం మీ కాంగ్రెస్ పార్టీ ఎండ కట్టే పరిస్థితి ఉంటుంది. మా నాయకులందరూ కూడా ఎదురుబడి రోడ్డు మీద నిలబడి మేమందరం పోరాడే పరిస్థితి ఉంటుందని చెప్పి మరొకసారి శర్మ ఎంటర్ప్రైజెస్ కి హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి మీరు తీస్తానన్న జాబులు సక్రమంగా తీయకపోతే మాత్రం రాబోయే రోజులు మీరు చాలా ఇబ్బందుల పరిస్థితులు ఎదుర్కొంటారు. మేము కేవలం సక్రమంగా తీయాలి, చదువుకున్న పిల్లలకి జాబులు ఇవ్వాలి, అర్హత వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ రోజు మీ మీడియా ముందరకు వచ్చాం. తప్పకుండా దీంట్లో అవకతవకలు మాత్రం జరుగుతున్నాయి, ఎవిడెన్స్ అన్ని వచ్చినాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే శర్మ ఎంటర్ప్రైజ్ మళ్ళీ చెప్తున్నాం, మీరు సరిదిద్దుకోకపోతే దీనిపైన తీవ్రమైన ఇబ్బందులు ఎదురు చూస్తారు. మళ్ళీ చెప్తున్నాం, దీని మీద తీవ్రమైన ఇబ్బందులు ఎదురు చూస్తారు. పేద ప్రజలకు, పేద విద్యార్థులకు జాబుల కోసం ఎదురు చూస్తే వాళ్ళ భవిష్యత్తుకి మీరు మాత్రం రాంగ్ వేలో తీసుకెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పటికే మీరు చూసినట్టయితే యానలో జిప్మేర్ హాస్పిటల్ ఎప్పుడో ఓపెన్ అవ్వాలి, లేట్ అయింది. దాంట్లో సరైన ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మేము పోరాడుతుండడం వల్ల, అలాగే కాకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కోసం మేము త్వరలో మీరు దానికోసం కూడా వీడియో వస్తుంది. అది కూడా ఓపెన్ అయితే స్టూడెంట్స్ కి విద్య దొరుకుతుంది, అలాగే దాంట్లో ఉపాధి దొరుకుతుంది, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చెప్పేసి దీనిపై మేము పోరాడతాం. నిరంతరం మా టీం అందరూ కూడా పోరాటానికి రెడీగా ఉన్నాం. ప్రజల తరపున, ప్రజల కష్టాల్లో, ప్రజల బాధలో మేము తోడే నిలబడతాం అని చెప్పేసి మరొకసారి మీరు తెలియజేసుకుంటూ శర్మ ఎంటర్ప్రైజ్ మరొకసారి చెప్తున్నాం, జిప్లో ఉన్న 50 పోస్టులు మాత్రం అవకతవకలు జరిగితే మాత్రం మేము రోడ్డు మీద నిలిచిన పరిస్థితి మీరు మాకు తీసుకురావద్దని చెప్పి మరొకసారి మేము హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, శారీరకంగా మానసికంగా కూడా మీరు ఇబ్బంది పెట్టే పరిస్థితులు మీ ద్వారా వస్తాయని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి మేము ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఉందో మేము ఢిల్లీలో కూడా మేము కంప్లైంట్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాం, పై అధికారులు కూడా రెడీగా ఉంటాం. తక్షణమే ఏదైతే శర్మ ఎంటర్ప్రైజ్ ఉందో మన స్పాన్సర్గా తొలగించి కొత్త కాంట్రాక్టర్ ఇచ్చి సక్రమంగా జాబులు తీయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇటు యానం కాంగ్రెస్ పార్టీ టీం అధ్యక్షుడు అర్ధాంజనేష్, ధన్యవాదాలు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమనాపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత సాయం పంపిణీ కార్యక్రమం పాల్గొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటానికి వరికంకులతో దండ, ధాన్యంతో అభిషేకం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం కోమనాపల్లి గ్రామంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత సాయం పంపిణీ కార్యక్రమం పాల్గొన్న కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటానికి వరికంకులతో దండ, ధాన్యంతో అభిషేకం. వేయండి సార్ దయచేసి రైతుల ముందు మన గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మన గౌరవనీయులు మన డాక్టర్ శ్రీనాథ్ పెద్దలందరికీ, అదేవిధంగా స్టేజ్ ముందున్న ఎక్కువ మంది రైతు సోదరులకి, ఎక్కువ మంది రైతుల యొక్క కల్పన ఉద్దేశంతో అన్ని గ్యాప్ ఈ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా స్టేట్ మొత్తం వ్యాప్తంగా మన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్
సుహాసిని భాషిణి సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. సంతోషం ఈరోజు, ఎందుకంటే మన నియోజకవర్గంలో ఆ రోజు ఏదైతే హామీలు ఇచ్చారో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా జై కిసాన్ జై జవాన్ అన్నారు. ఒక పక్క బార్డర్లో సెక్యూరిటీ ఉంటే ఒక పక్క రైతులు, ఈ దేశానికి అండగా ఉన్న రైతులని ఆదుకోవాలనే ఉద్దేశంతో రైతులకి పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి, రైతులు ఎరువుల ధరలు బాగా పెరిగిపోయి రైతుకు ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పి మరి గత ప్రభుత్వంలో రైతుకి 10,000 రూపాయలు ఇస్తే మనం 20,000 రూపాయలు ఇస్తాను హామీ ఇచ్చి మొదటి విడతగా మరి కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000 రూపాయలు ఈరోజు మన నియోజకవర్గంలో సుమారు 23,468 మంది రైతులకి 16,43,00,000 రూపాయల ఆర్థిక సాయం మరి రైతు ఖాతాల్లో ఈరోజు జమ చేయడం జరుగుతుంది. మొదటి విడతగా అంటే 3 సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మోడీ గారి సహకారం 2,000 ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం 5. ఒక డ్రోన్ మనం ఇచ్చి దాన్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్ విత్తనాలు చల్లాలంటే లేకపోతే ఫర్టిలైజర్స్ చల్లాలంటే ఒక మ్యాన్ పవర్ని పెట్టుకొని యూజ్ చేయడానికంటే 1/10 తగ్గుతుంది డ్రోన్ ద్వారా. సో అది ఆల్రెడీ ఒక పైలట్ బేసిస్ మీద ఒక యూనివర్సిటీ తెచ్చి ఆల్మోస్ట్ ఒక 3 ప్లేసెస్లో స్టార్ట్ చేశాము. సో దాంతో డ్రోన్ యూసేజ్ చేస్తే మీకు ఎంత లేబర్ కాస్ట్ తగ్గుతుందనేది చూస్తున్నాం. అది అయిపోతుందా, ఇది ఖరీఫ్లో అవుతుందా? ఖరీఫ్ సీజన్ మొత్తం టెస్ట్ చేస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్స్. ఒక 30 ఏకర్స్లో ఒక 10 ఏకర్స్ అమలాపురం డివిజన్లో, 10 ఏకర్స్ రామచంద్రపురం, 10 ఏకర్స్ కొత్తపేట డివిజన్లో. సో డ్రోన్ యూసేజ్ ప్రాపర్గా ఫ్రమ్ సీడ్ స్ప్రేయింగ్ నుంచి ఫర్టిలైజర్ స్ప్రేయింగ్ నుంచి మిగతా అన్ని యాక్టివిటీస్ ఏమేమి చేయొచ్చు అది ఆ 30 ఏకర్స్ చూసి ఒక 30 ఏకర్స్ వితౌట్ డ్రోన్ చేస్తే ఎలా ఉంటుంది, సో దీనివల్ల ఎంత మనకి మిగులుతుంది లేబర్ కాస్ట్, దీనివల్ల ఎంత ఎక్స్ట్రా అవుతుంది అనాలిసిస్ చేస్తున్నాము. సో బై దిస్ ఖరీఫ్ అండ్ మనకి ఒక అనాలిసిస్ వస్తుంది. దాన్ని బట్టి డ్రోన్ యూసేజ్ వల్ల అవును మనకి ఇంత ఖర్చు తగ్గుతుంది అనేది ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో అదొకసారి మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు ఐ థింక్ ఆ స్కీమ్ ద్వారా ఒక్కొక్క డ్రోన్లో ఇప్పుడు 6 fan and 4 fans వెరైటీస్ ఉన్నాయి. అందులో ఏది ఉపయోగపడుతుంది, మన ఎన్విరాన్మెంటల్ కండిషన్కి ఏది కావాలి, అవన్నీ కూడా స్టడీ చేస్తున్నాము. డెఫినెట్గా దాన్ని ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కాస్ట్కి ఇస్తున్నారు. సో దాన్ని యూసేజ్ ఎలా చేయాలి, ఆల్మోస్ట్ ఐ థింక్ కొంతమంది ఎస్హెచ్జి విమెన్కి అండ్ ఫార్మర్స్ కూడా ట్రైన్ చేశాం. ఎంతమందికి చేశాము? కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం చినసంకర్లపూడిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పత్తిపాడు మండలం చినసంకర్లపూడిలో తెల్లవారుజామున అగ్ని ప్రమాదం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల 4 తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. నిరాశ్రయులైన 4 దళిత కుటుంబాలు. ఎందుకు వచ్చింది లైన్గా చెప్పలేం కదా. ఈ లోపల ఎవరో ఫైర్ వాళ్ళు చేసావు ఫోను, ఫైర్ ఆఫీస్ వాళ్ళు చేయాల్సిందా సార్ ఫోను? చేసినట్టు ఏం కాపాడలేదు, ఎందుకంటే మొత్తం కాలిపోతున్నాయి ఇక్కడ ఇల్లు లైన్గా దాంతో తోట. మన ఎక్స్చేంజ్ రాజు ఇల్లు కాలిపోయింది, ఎక్స్చేంజ్ రాజు ఇల్లు కాకినాడ జిల్లా తునిలో అన్నదాన సుఖీభావ పీఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తునిలో అన్నదాన సుఖీభావ పీఎం కిసాన్ మొదటి విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. పట్టణాల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గానికి సుమారు 27,000 మంది లబ్ధిదారులకు 18.66 కోట్ల చెక్కును ఎమ్మెల్యే దివ్య చేతుల మీదుగా రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం. వినూత్న ఆలోచనలతో రైతుల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతన్నలు టెక్నాలజీతో లాభసాటి వ్యవసాయం చేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం మండలం కోమనాపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ మొదటి విడత సాయం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం
వినూత్న ఆలోచనలతో రైతుల ఆర్థికాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతన్నలు టెక్నాలజీతో లాభసాటి వ్యవసాయం చేయాలని కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. ముమ్మిడివరం మండలం కోమనాపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ మొదటి విడత సాయం విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి కలెక్టర్ మహేష్ కుమార్ పాల్గొని మాట్లాడారు. సబ్సిడీపై అందిస్తున్న డ్రోన్స్ వాడకం ద్వారా రైతులకు శ్రమ సమయం ఆదా అవుతుందన్నారు. వ్యవసాయ అధికారులు సూచనలు పాటిస్తూ పురుగుల మందులు వాడడం తగ్గించడం ద్వారా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని సమాజానికి రైతులు అందించాలన్నారు. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ వైకాపా పాలనలో రైతులు జపం చేశారు తప్ప రైతు గోడు వినలేదని, ఎన్నికల ముందర రైతులు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు. ముమ్మిడివరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 23,468 మంది రైతులకు 16,43,00,000 రూపాయలు సాయం ఈ విడతలో అందించనున్నట్లు తెలిపారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది తోటికి అక్కడానికి దిగుతారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. వి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.